ఈరోజు అడుగుతున్నా, ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవ పడేవాళ్ళు, అసలు గొడవ ఎవడు స్టార్ట్ చేస్తున్నాడో వాడు మూర్ఖుడు. బైబిల్ సెలవిస్తుంది, జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందట? ఇల్లు కట్టుకుంటుంది. మూర్ఖురాలో, మూఢురాలో తన ఇల్లు ఓడబెరుక్కుంటుంది. అడుగుతున్న సహోదరి సహోదరులు, ఎవరో మన కుటుంబంలో గొడవలకు కారణం. భార్యాభర్త కారులో వెళ్తున్నారు, భర్త నోరు సరిగా ఉండదు, కారు నడుపుతూ ఉంటుంటే ఎదురుగుండా బర్రెలు వస్తున్నాయి. ఆ ఎదురుగుండా బర్రెలు వస్తూ ఉంటే కుదురుగా ఉండొచ్చుగా. స్లోగా కారు నడుపుతూ భార్యను చూసి, నీ బంధువులేనా అని చెప్పి అన్నాడు. నీ బంధువులేనా లేదా నీ బంధువులేగా అన్నాడు కారు చూసి. ఆమెను చూసి ఆ మహాతల్లి అంది, మిమ్మల్ని చేసుకున్న తర్వాతే వాళ్ళు మాకు బంధువులు అయ్యారు అంది. అంటే అర్థం ఏమిటి? ఆ బంధువులు మనోడు బంధువులు అంటే అర్థం ఏమిటి? వీళ్ళందరూ మనుషులు కాదు, జంతువులు. ఇక స్టీరింగ్ నన్ను అంత మాట అంటావు. ఎందుకు చెప్పండి? వాళ్ళ నోట్లోనే మాటలు ఉంటాయి, కత్తులు ఉంటాయి. మీరు వాళ్ళ జోలికి వెళ్ళి పొడిపించుకుని మూలకెళ్ళి నీళ్ళు కుట్టు కూర్చుంటే ఏం లాభం? అంత మాట అంటావా? అసలు నువ్వెందుకు నోరు జారాలి? మళ్ళా చెప్తున్నా, మూర్ఖత్వం వల్ల కలహములు వస్తాయి. పగబట్టే వారి వల్ల కలహములు వస్తాయి. డబ్బు పెరగడం వల్ల, ఆస్తి పెరగడం వల్ల కలహములు వస్తాయి.